హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఇది మా ఊర్లోనే జరిగింది. మాది ఒక చిన్న టౌన్. ఒక పెద్ద ఆయనకి ఒకడే కొడుకు. ఆయన హార్ట్ అటాక్లో పోయాడు. వాళ్ళ నాన్నను విచారించడానికి బంధువులు వస్తున్నారు. మొదట ఒక చుట్టం వచ్చాడు. నాన్న చనిపోయాడని తెలిసింది. చాలా బాధగా ఉందయ్యా. ఏం చేస్తాం, బాధపడకని ఆరంభించాడు. ఎలా పోయాడని అడిగాడు. గుండెపోటు వచ్చి పోయాడని చెప్పాడు. ఎక్కడ ట్రీట్మెంటు, ఏ డాక్టర్ దగ్గర, ఏ హాస్పిటల్లో చూపించావని అడిగాడు. ఇక్కడే సార్, మా ఊర్లోనే ఒక పెద్ద డాక్టర్ చూపించానన్నాడు. ఏరా, సిటీలో ఎంతమంది పెద్ద డాక్టర్లు లేరు? వాళ్ళనంతా వదిలి ఈ ఊర్లో ఏముందని ఇక్కడ చూపిస్తే ఎలా బతుకుతాడనుకున్నావురా అని అన్నాడు. తప్పేనండి అని అన్నాడు. తర్వాత 1 గంట తర్వాత ఇంకొకడు వచ్చాడు. నాన్న పోయాడని తెలిసింది బాబు. ఎలా అని, ఎక్కడ చూపించావని అడిగాడు. ఇక్కడ చూపించామంటే ఈయన కూడా తిడతాడని సిటీలో ఒక పెద్ద డాక్టర్ దగ్గర చూపించాను సార్, కానీ ప్రయోజనం లేదన్నారు. ఒరేయ్, నీకు బుద్ధి ఉందారా? హార్ట్ అటాక్ వచ్చిన వాడిని వెంటనే ఇక్కడ లోకల్లో చూపించకుండా అంతంత దూరం సిటీకి పోతే బతికి ఉంటాడారా అని అతను వెళ్ళిపోయాడు. తరువాత ఇంకొకరిద్దరు వచ్చారు. వాళ్ళు, నాన్న పోయాడని తెలిసింది బాబు. వాళ్ళు అడగక ముందే వీడు ఇక్కడ లోకల్లో చూపించి తర్వాత సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్కి చూపించాను సార్, అయినా కూడా బతకలేదని చెప్పాడు. ఏరా, ఎక్కడైనా ఒక దగ్గర చూపించకుండా డబ్బుందని ఎక్కడంటే అక్కడ చూపిస్తే ఇదో ఇలా ఉంటుంది. ఒక దగ్గర చూపించి ఉంటే ఆయన 100 ఏళ్ళు బతుకుండేవాడురా. ఆయన్ని ఇక్కడ అక్కడ తిప్పి తిప్పి నువ్వే చంపేసినట్టున్నావురా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో 2 గంటల తర్వాత ఇంకొక 4 వచ్చారు. విన్నారా అనగానే వాడు, అయ్యా, మీరు 4 ఆయన్ని లేపి అడుక్కోండి. అందరూ అడిగడిగి ఆయన పోయిన చోటుకే నన్ను పంపించేలాగున్నారు, మీరు అడుక్కోండి సార్ అని అన్నాడు. ఆ మాదిరిగా ఇప్పుడు లైఫ్లో అలాగే సార్. విచారించను వచ్చిన వాళ్ళు వచ్చామా, శవాన్ని చూశామా, వారు చెప్పింది విన్నామా అని కాకుండా వీళ్ళే బాగా తెలిసిన వాళ్ళులాగా సలహాలు ఇస్తారు. ఆరోగ్యం బాగా లేదన్నప్పుడు ఒక్కడు రాడు. సలహాలు ఇచ్చేదానికి మాత్రం అందరూ పండితుడే. వీళ్ళ నియమనాలు ఆ సమయంలో మనకైతే తెలియదు. అయ్యో, తండ్రి పోయినవాడు అనాథగా ఉన్నాడే, 4 ధైర్యాన్ని ఇచ్చే మంచి మాటలు చెప్తామనుకోరు. అడ్వైజులు ఇస్తారు. అందరూ అలాగే ఉన్నారు సార్. విన్నారుగా, మరలా రేపు కలుస్తాం. ప్లీజ్ హైప్ దిస్ వీడియో. నమస్తే, జై హింద్.